గమనించాలి, దేవుని వాక్యం మనకి అంత్య దినాలలో మేలు కలుగుతుంది అని చెప్పడం లేదు. ఆయన నామం పేరిట హింసలకు గురవుతామని రాయబడి ఉంది. క్రైస్తవ మార్గం యొక్క ప్రారంభంలో అదే జరిగింది. యేసుక్రీస్తు రాకడ దినాలలో ఉన్న మనం కూడా అవే పరిస్థితులు చూస్తున్నాం. ఇవన్నీ వింటున్నప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు మనకి ఒక వాగ్దానం చేశాడు, గుర్తుందా? లూకాసు వార్త 12వ అధ్యాయము 17వ వచనం. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి, భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా? మీ వెంట్రుకలు ఎన్నున్నాయో లెక్కతో సహా నాకు తెలుసు. మీరు భయపడొద్దు, మీరు పక్షుల కంటే శ్రేష్ఠులు కాదా అన్నారు యేసుక్రీస్తు. నోవాహు దినాలలో జలప్రళయం వస్తుందని నోవాహుతో పాటు జంతువులను పక్షులను కాపాడడం కోసం ఓడ కట్టించిన దేవుడు తన రక్తం పెట్టి కొనబడిన ప్రజలు నాశనం అవుతుంటే ఎలా మౌనంగా ఉండగలడు? క్రైస్తవులు పడుతున్న వేదన బాధను చూసి ఆయన ఎలా మౌనంగా ఉండగలడు? ఆయన మౌనంగా ఉండలేడు. ఆయన వాగ్దానం చేశాడు, మనం పక్షుల కంటే శ్రేష్ఠులం అని. పక్షులనే కాపాడిన దేవుడు తన బిడ్డల్ని కాపాడుకోకుండా మౌనంగా ఉండలేడు. ఆయన ఇచ్చిన వాగ్దానం విఫలం కానివ్వడు. పక్షుల కోసం ఓడ తయారైంది. ఇప్పుడు మనం యేసుక్రీస్తు అనే రక్షణ ఓడ కలిగి ఉన్నాం. ఈ ఓడ యొక్క తలుపులు మూయబడే సమయం వచ్చింది.